హాయ్ అండి, నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను స్టార్ట్ చేసిన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు 5th డే అన్నమాట. మరి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి తీసుకుంటాననేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇది నేను మార్నింగ్ తీసుకునే డీటాక్స్ డ్రింక్ అనమాట. ఇది కూడా గ్రీన్ టీ లాగే ఉంటుంది, కానీ చేదుగా ఉండదు. గ్రీన్ టీ ఒకసారి ట్రై చేశాను, అది నాకు చేదుగా ఉండటం వలన దాంట్లో హనీ వేసుకోవాలంట. ఇంక ఇవన్నీ నాకు అసలే ప్రీ డయాబెటిక్ కదా, ఇంకా హనీ తీసుకోకూడదు కదా, ఇంకా అది వద్దు అంటే మా వారు ఇది ఆఫీస్లో వాళ్ళ సార్ వాళ్ళు తాగుతుంటే చూశారు. ఇంకా ఈయన కూడా తాగి బాగుందని చెప్పేసి అప్పటి నుంచి ఇంట్లో ఈయన కూడా తెప్పిస్తూ ఈయన కూడా తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నేను కూడా ఇది మార్నింగ్ పూట ఇది తీసుకుంటాను. ఇది అమెజాన్లో దొరుకుతుంది మీకు. ఇది 200 ml హాట్ వాటర్లో ఒక శాచెట్ వేసుకుంటే సరిపోతుంది. మనకి బాగా ఘాటుగా బాగుంటుంది ఈ క్లైమేట్కి. ఇంకా ఇందులో ఉండే ఐటమ్స్ అన్నీ మనకి చాలా మంచివన్నమాట. ఇంకా వర్షాకాలం చలికాలం వస్తుంది కదా, ఈ సీజన్లో కొంచెం మంచి డీటాక్స్ డ్రింకులు తీసుకోకపోతే మనకి జలుబులు జ్వరాలు ఇవన్నీ వస్తాయి. అందుకనే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన వీడియోస్లో చూపించే అన్ని డీటాక్స్ డ్రింకులు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక దీని తర్వాత 9:15 to 9:30 మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అదేంటంటే ఇదిగోండి, హెర్బలైఫ్ షేక్ యూస్ చేస్తున్నాను చెప్పాను కదా, అదే అనమాట. 350 ml కానీ 400 ml కానీ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటాను. అది వెన్న తీసిన పాలు. ఇంకా దాంట్లో F1 4 స్పూన్స్, ప్రోటీన్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటాను. బాగా షేక్ చేసుకొని ఇంకా దీన్ని తీసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా క్వాంటిటీ. ఇది అందరికీ తాగాలని ఏం లేదు, ఈ క్వాంటిటీయే. నాకు మాత్రం ఇది సరిపోతుంది సఫిషియెంట్గా. మధ్యలో ఆకలేస్తే ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నాకైతే ఆకలేదు, ఎందుకంటే వాటర్ తాగుతుంటాను, మధ్యలో ఆ ఫ్రెష్ తీసుకుంటాను. అందువల్ల నాకైతే భోజనం లోపల ఏం ఆకలేదు. ఇది కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే వెనిలా తీసుకున్నాను. దీంట్లో 9 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకొని తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. షేక్ తీసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం లోపు 2 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేస్తానన్నమాట. నేనైతే 4.5 తీసుకోవాలి. అది ఏదైనా సరే లిక్విడ్ రూపంలో బటర్ మిల్క్ అయినా కోకోనట్ వాటర్ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోకూడదు అంటారు. అందుకని ఓన్లీ బటర్ మిల్కే తీసుకుంటున్నాను నేను. అది ఆ ఫ్రెష్ వాటరు అన్నీ కలిపి నేను పర్ డేకి 4.5 లీటర్ తీసుకోవాలన్నమాట. నాకు పూర్తయిపోతున్నాయి ఒక రోజుకి. తర్వాత 11:30-12 మధ్యలో ఇదిగోండి మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకొని 200 ml హాట్ వాటర్లో తీసుకుంటాను అనమాట. ఫస్ట్ కొంచెం వాటర్ పోసి అంతా కరిగిన తర్వాత మిగిలిన వాటర్ పోసేసుకొని తాగేసేయండి. దీనివల్ల మనకి 4 to 5 క్యాలరీసే వస్తాయి. హ్యాపీగా తీసుకోవచ్చు. టీ కాఫీలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటరు. మరీ తాగకుండా ఉండలేమనే వాళ్ళు స్లోగా తగ్గించుకోండి. ఇక నా మధ్యాహ్నం భోజనం ప్లేట్ అనమాట. ఇది క్యారెట్ కీరా పెట్టుకున్నాను. ఇదిగోండి చట్నీ చేశాను. మాకు చట్నీ లేకపోతే తిన్నట్టే ఉండదు, అందుకని బీరకాయ చట్నీ చేశాను. ఇది ఎగ్ బాయిల్ చేసి ఆనియన్స్ వేసి కర్రీ చేస్తాం కదా, బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశాను. ఇదిగోండి రైస్ 300 grams రైస్ పెట్టుకున్నాను. ఇది నా మధ్యాహ్నం భోజనం ప్లేట్ అనమాట. డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఫైబరు ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనం తీసుకున్న ఫుడ్ తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇంతకుముందు నేను ఓన్లీ రైసే 500 grams తీసుకుంటాను కదా, ఇప్పుడు ఈ క్యారెట్ కీరా తీసుకోవడం వలన కొంచెం ప్రోటీన్ ఎగ్ అవి తీసుకోవడం వలన నాకు ఈ 300 grams రైస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కొంచెం చెప్పాలంటే ఇంకొంచెం తగ్గించినా ఇబ్బంది లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫైబర్ ఫుడ్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించాం అన్నమాట. ఇంకా 1:30కి భోజనం అయిపోయిన తర్వాత
2:30 ఆర్ 3 మధ్యలో ఇదిగోండి బటర్ మిల్క్ చేసుకొని తాగుతాను. కొంచెం కర్డ్ వేసుకొని, కొంచెం సాల్టు, ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుకొని బాగా షేక్ చేసుకుంటాను. షేక్ చేసుకొని ఈ బటర్ మిల్క్ తాగేస్తానన్నమాట మధ్యాహ్నం. ఇంకా దాని తర్వాత 3:30 అలా పడుకుంటాను. 4:30 వరకు 1 అవర్ పడుకుంటాను. లేచి ఇంకా చిన్నగా ఏదైనా పనులు ఉంటే చూసేసుకొని మళ్ళీ 5కి అలా మళ్ళీ అఫ్రెష్ తీసుకుంటాను ఇంకొకసారి. సేమ్ 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని తాగుతాను. ఒకవేళ మీలో ఎవరైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మాకెలా ఇబ్బంది కదా అని అనుకుంటే హాట్ వాటర్ ఉండరు, కొన్నిటిలో హాట్ వాటర్ దొరకవు కదా, అలాంటప్పుడు మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా మీ దగ్గర, ఒక ఫ్రెష్ బాటిల్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళారంటే మనం మామూలు నార్మల్ వాటర్లో కూడా 1 స్పూన్ వేసుకొని షేక్ చేసుకొని దాన్ని ఇంకా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలా అయినా తీసుకోవచ్చు హాట్ వాటర్ దొరకని వాళ్ళు. ఆ ఫ్రెష్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాను. వాకింగ్ స్టార్ట్ చేసి ఒక 35 మినిట్స్ వాక్ చేస్తాను థ్రెడ్మిల్ మీద. ఇదిగోండి 35 మినిట్స్ చేశాను కదా, 151 క్యాలరీస్ ఖర్చు అయ్యాయన్నమాట. అంటే ఇక్కడ స్పీడ్ 3 కనిపిస్తుందని మీరు 3 మీద పెట్టుకొని చేస్తాను స్పీడ్ అని అనుకోకండి. నేను 4.5 మీద పెట్టుకొని చేస్తాను. కాకపోతే అప్పుడు వీడియో తీస్తే మీకు చెయ్యి కదులుతూ కొంచెం బ్లర్గా కనిపిస్తుందేమో అని కొంచెం స్లో చేసిన తర్వాత మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఇలా స్లో చేశాను అనమాట. ఇంకా దీని తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను. కానీ ఈరోజు మాత్రం మా వారు బయటికి వెళ్తే వేడివేడిగా బజ్జీలు వేస్తూ కనిపించారంట. ఇంకా నాకు బజ్జీలు అంటే ప్రాణం అసలు. ఇంకందుకని చూడగానే వేడివేడిగా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా తీసుకొస్తే మా వారు ప్రేమతో నా కోసం తీసుకొచ్చారు కాబట్టి తినకపోతే బాగోదని ఇదిగోండి 2 బజ్జీలు పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఇంట్లో ఇడ్లీ వేసాను ఈరోజు. ఇడ్లీ తిందాంలే అనుకున్నాను. ఇంకా ఇవి తిన్న తర్వాత ఇడ్లీ ఒకటే తిన్నాను. ఇదిగోండి ఈరోజైతే నా డిన్నర్ ఇదన్నమాట. ఇంకా దీని తర్వాత ఈరోజు బజ్జీలు తిన్నాను కదా, ఆయిల్ ఫుడ్, కొంచెం క్యాలరీలు కట్ చేయాలని చెప్పేసి ఈరోజు బటర్ మిల్క్ తీసుకోలేదు, అఫ్రెష్ తీసుకున్నాను వేడిగా. అంటే అఫ్రెష్ ఎందుకు తీసుకున్నారు అని అనుకుంటారేమో. మనం ఏదైనా ఫుల్గా లాగించినా లేదంటే ఇదిగోండి ఆయిల్ ఫుడ్ ఏదన్నా తీసుకున్నా అలాంటప్పుడు కొంచెం ఈ అఫ్రెష్ తీసుకోవడం వలన వేడివేడిగా కొంచెం పొట్ట ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా ఇలా ఫుల్గా లాగించినప్పుడు కానీ ఇలా ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ వచ్చి వేడివేడిగా ఒక్కసారి అఫ్రెష్ తీసుకోండి, ఆ రిజల్ట్ మీకే కనిపిస్తుంది. మరి ఇదండి నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను 5th డే తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. ఇంకా 6th డే ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో చూద్దాం. మరి అంతవరకు సెలవు, బాయ్.